కలన్ ఎంసీఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ తోటి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే 16వ ఆర్థిక సంఘం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆ సందర్భంగా నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్న పనగారియాకి పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పడుతున్నటువంటి ఇబ్బందులు గురించి తెలియజేస్తూ అమరావతి నిర్మాణం కోసం కనీసం 47,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి సేకరించినటువంటి అమౌంట్ 50,000 కోట్ల రూపాయలు సుమారుగా. దీనికి అదనంగా మరొక 47 కోట్ల రూపాయలు అవసరం అమరావతి నిర్మాణానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది అని చెప్పి నీతి ఆయోగ్కి ఆయన వివరించారు. విడిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 93,000 రూపాయలు మాత్రమే ఉంది. దాన్ని 2019 కల్లా 13% పెంచగలిగాము. అయినప్పటికీ రెవెన్యూ లోటు మాత్రం అలానే కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు సహాయం చేయాలి అని చెప్పి చెప్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడదీయటానికి చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, బైఫర్కేషన్ చట్టం ఏవైతే ఉందో, ఈ బైఫర్కేషన్ చట్టంలో ఉన్నటువంటి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల్లో ప్రభుత్వ సంస్థలు కానీ లేదా కార్పొరేషన్లు కానీ, వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కి 1,36,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అలాగే 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. వెరసి 2 లక్షల కోట్ల రూపాయలు ఈ విభజన చట్టం అనుగుణంగా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. ఇవి వివాదాస్పదంగా ఉన్నాయి. వీటిని మీరు పరిష్కరించి ఆంధ్రప్రదేశ్కి ఇప్పించాలి అనేటువంటి అభిప్రాయాన్ని, దానికి సంబంధించినటువంటి ఆధారాల్ని నీతి ఆయోగ్ చైర్మన్ దగ్గర పనగారియా ముందు ఉంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మిగులు బడ్జెట్ తెలంగాణ ఏర్పడింది. ఇవాళకి 75% రెవెన్యూ హైదరాబాద్ నుంచి తెలంగాణకి వస్తుంది. కానీ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, అలాంటి సిటీ ఆంధ్రప్రదేశ్కి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి అలాంటి సిటీలు లేవు. కాబట్టి ఈ సిటీల్ని అనుసంధానం చేస్తూ అమరావతికి మౌలిక వనరులు కల్పించేలాగా ఆర్థిక వనరులను మీరు ఇవ్వాలి, సహాయం చెయ్యాలి అనేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చెన్నై నుంచి అమరావతికి, బెంగళూరు నుంచి అమరావతికి, హైదరాబాద్ నుంచి అమరావతికి, ఈ 4 నగరాల్ని కలుపుతూ ఒక ప్లాన్ చేస్తూ రోడ్డు మార్గాన్ని కానీ, రైల్వే మార్గాలను కానీ, అలాగే విమాన మార్గాలను కానీ ఏర్పాటు చేయాలి. దానికి నిధులు మీరు ఇవ్వాలి అని చెప్పి ఉదారంగా ఆంధ్రప్రదేశ్ మీద వ్యవహరించాలి, ఉదారంగా విరాళాలు లేదంటే ఉదారంగా నిధులు సమకూర్చాలి అనేటువంటి అభ్యర్థన చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇదంతా చేస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా రెవెన్యూ వస్తుందో కూడా ఆయన తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. దీనంతటికీ భారత్లో వికసిత భారత్కి కీలక భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే కనుక ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ పరిష్కరించి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాలి, సహకరించాలి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి మిస్మరైజ్ అయ్యింది నీతి ఆయోగ్. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు నోట్ల రద్దు సందర్భంగా వాటిని కూడా నెమరు వేసుకుంది. ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ప్రస్తావనకు రాలేదు కానీ, బట్ ఆ ప్రస్తావన ఒకళ్ళిద్దరు తీసుకొచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రత్యేక హోదా అనేది అవకాశమే లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి మౌలిక వనరులు ఏర్పాటు చేయడానికి
సిద్ధంగా ఉంది, నిధులు దానికి సమకూర్చడానికి అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. సో 16వ ఆర్థిక సంఘానికి రిక్వైర్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఉన్నాయో చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడిగా నిధులు వస్తాయి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. దాంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో 2047 కల్లా వికసిత్ భారత దిశగా ఎలా వెళ్ళాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన కొన్ని నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశం ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి, ఫలితంగా ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వాలకి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి వర్షన్ని అప్పట్లో వినిపించారు. అది పనగారియా గారు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పినటువంటి ఒక సూచన ఏంటంటే మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు రద్దు చేయండి. 1000 రూపాయల నోటు రద్దు చేశారు, శబాష్ బాగుంది. 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు, దాన్ని రద్దు చేయండి అని చెప్పి అప్పట్లోనే చెప్పారు. ఆ మేరకు 2000 రూపాయల నోట్లు చలామణిలో లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేయండి, దీన్ని కూడా రద్దు చేస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కనుక పెంచితే అప్పుడు బ్లాక్ మనీ కూడా తగ్గుతుంది, ట్యాక్స్లు వస్తుంది, రెవెన్యూ కూడా పెరుగుతుంది ప్రభుత్వాలకు అనేటువంటి సూచన కూడా చేశారు. దాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా గారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలని చాలా సీరియస్గా నీతి ఆయోగ్ తీసుకుంటుంది చాలా కాలంగా కూడా. నోట్ల రద్దప్పుడు కూడా తీసుకుంది. ఆ తర్వాత G20కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు అప్పట్లో కేంద్రం. కాబట్టి విజన్ 2029 విజన్ ఆంధ్రప్రదేశ్ది ఎలా ఉంది, P4ని అమలు చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా నీతి ఆయోగ్ వివరించారు. ఆ P4 ఫార్ములాని వివరించిన తర్వాత నీతి ఆయోగ్ అధికారులు కూడా మిస్మరైజ్ చెందారని చెప్పి తెలుస్తుంది. దాని ద్వారా పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది, తద్వారా రెవెన్యూ కూడా పెరుగుతుంది అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 దిశగా 2029 తయారు చేయటం, అమరావతి నిర్మాణం, మరోవైపు ఇండస్ట్రీస్ని ఆహ్వానించడం, ఇంకొక వైపు టెక్నాలజీని రాబట్టడం, ఉపయోగించడం, RTGS ద్వారా పరిపాలన అందించడం, వాట్సాప్ సేవలను అందించడం, వీటన్నిటినీ నీతి ఆయోగ్ అధికారులకి చూపించడం ద్వారా పారదర్శకమైనటువంటి పాలన ఏ విధంగా అందిస్తున్నది ఏపీ ప్రభుత్వం అనే దాన్ని వివరించారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి సహాయ సహకారాలు, నిధులను ఇవ్వడం, వీటన్నిటినీ వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారనేది కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 500 రూపాయల నోటుని రద్దు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఉదారంగా ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.